ప్రభైన యేసునామములో అందరి కొందరములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమును బట్టి మనం ఎంతో ఆయనను మహిమపరచబద్దులమైనాం. ఇక్కడ చూసినట్టయితే ఏమంట, ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు. ఆదరణ అంటే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తల్లి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉంటాడు. కొందరు ఉండడానికి వీలు కాకపోవచ్చు. ఎక్కువ శాతం మంది తల్లి దగ్గర పెంపకంలో ఉంటారు. అయితే తల్లి దగ్గర ఉంటే ఏముంటుందంటే ఆదరణ ఉంటుంది. అంటే ఈ ఆదరణ అనేది ఏం చూపిస్తుందంటే, తల్లి దగ్గరికి అన్ని దూరంగా ఉంటే, అంటే తల్లికి దూరంగా అంటే ఉదయం తల్లి దగ్గర ఉండొచ్చు, పొద్దున్నే పనికి వెళ్ళొచ్చు, ఇంకెటో వెళ్ళొచ్చు, ఏదన్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాడేమైతే అంటే బయటకు వెళ్తే ఆదరణ కరువయ్యే పరిస్థితి అని మాట్లాడుతుంది ఈ మాట. తల్లి దగ్గర ఉంటే ఆదరణ ఉందంటే బయట ఆదరించేటోళ్ళు కానీ మన గురించి పట్టించుకునేటోళ్ళు కానీ ఉండరు అనే మాట చూపిస్తుంది. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, తల్లి కంటే ఎక్కువైన ప్రేమ ఆయనది. అందుకే ఆ పరలోకం మొదలుకొని ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి నశించి నరకానికి పోవాల్సిన మనలను ఆయన తనకు ప్రియముగా ఎంచుకొని ఆ శిలువ రక్తం ద్వారా తన సన్నిధిలో మనల్ని నిలుపుకున్నాడు. ఈ ఉదయమున మనం ఆయుష్ పొడిగింపబడి ఆయన సన్నిధిలో ఉండగలిగినామంటే ఆయన తల్లిని మించిన ఆదరణ మనకి ఇవ్వడానికి. నేడు లోకంలో మనకెన్నో పరిస్థితులు, ఎన్నో విచారాలు, ఎన్నో వ్యాపకాలను బట్టి ప్రభును మరుస్తాం మనం. కానీ ప్రభువు దగ్గరికి తిరిగి రావడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. మన తల్లి ఏం చేస్తుంది, ఎక్కువ టైంకి ఇంత భోజనం పెట్టవచ్చు, ఓదార్చవచ్చు. కానీ ఈయన ఎట్లాంటి దేవుడు అంటే సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వంలో ఉన్న దేవుడు. ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థలంలో. తల్లి ఏమో ఇంట్లో ఉంటే ఈయన ఎట్లా అంటే, నువ్వు ఎక్కడున్నా అక్కడ ఈయన తోడుండే దేవుడు. ఆయనను అడగడం, ఆయనను ప్రార్థన చేయడం, ఆయనను కోరుకోవడం, ఆ ప్రభువా నువ్వు నాతో ఉండు అని అంటే ఆయన ఉండే దేవుడు. ఆయనకు సర్వం అధికారం ఉన్నప్పటికీ ఆయన బలవంతంగా నీ జీవితంలోనికి వచ్చి ఆయన తన చిత్తం చేయడు. కానీ నీవు అనుమతిస్తేనే. ప్రకటన 3:20 అదే మాట ఉంది, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలను. నువ్వు ఆయనను ఆహ్వానిస్తేనే, ఆయనకు అవకాశం ఇస్తేనే, ఆయనకు విధేయత చూపిస్తేనే ఆయన నా జీవితంలో కార్యం చేసే ఆ అవకాశం ఉంది. ఆ విషయం మనం గుర్తెరగాలి. అయితే యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అంటారు. ఒక తల్లి దగ్గర తప్పించి వేరే స్థానంలో ఆదరణ ఎక్కడుందంటే యెరూషలేము అని మాట్లాడుతారు. యెరూషలేము అంటే దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత నిలిచి స్థలం. అక్కడనే ఆదరణ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏ స్థలానికి పోయినా, ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత చూసినా దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ఆయనను ఆరాధించి ఆయన వాక్యం విని ఆయన ప్రజలతో సహవాసం కలిగి ఉండడం అనేది అది ధన్యత. అది అనుభవించాలే తప్ప మాటలతో అందదు. అయితే ఆయన సన్నిధిలో నిత్య సుఖములు గలవని కోరావు కుమారులు కీర్తన 84 చెప్తారు. యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అని. అంటే ఆ మందిరం యొక్క రమ్యత వారి జీవితంలో అనుభవించినారు. ఈనాడు దేవుని మందిరానికి ఎందుకు పోతున్నారు అంటే కొట్లాడడానికి పోతారు. ఎవరు పాటలు పాడతారు, ఎవరు వాక్యం చెప్తే వారిని క్రిటిసైజ్ చేయడానికి, వారిని ఎట్లా ఈయన బాగలేడు, ఈయన మంచిగా పాడలేడు, ఈయన మంచిగా చెప్పలేడు అని ఇట్లా విమర్శించడానికి మాత్రమే పోతున్నారు. కానీ దావీదు అట్లా పోలేదు, కోరావు కుమారులు అట్లా పోలేదు. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మందిరంలో ఉన్న రమ్యత, దేవుని మందిరంలో ఉన్న ఆ మహిమాయుక్తమైన ఆయన సన్నిధిని అనుభవించడానికి వెళ్ళినారు. ఈ ఉదయం మనం అట్లా ఉన్నామా లేదా? అట్లా వెళ్ళిన వారు తల్లిని మించిన ఆదరణ పొంది ఇంటికి వస్తారు. మనం అట్లా ఉన్నామా లేమా? మన జీవితాలు పరిశీలన చేసుకొని ఆయన ఆదరణలో జీవిద్దాం. దేవుని మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభునామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. నువ్వు ఆదరించే దేవుడు, నీ ఆదరణను అనేకసార్లు వదిలేసుకున్నాం. దయతో క్షమించి నీ సన్నిధిలో కనబడే భాగ్యము, ఓదార్పు పొందే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.